నాకు టెన్షన్గా ఉంది మిస్సమ్మ. ఆ మనోహర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకైనా మంచిది రేపు ఆ హోమాన్ని ఆపేద్దాం. లేదు రాథోడ్, రేపు మృత్యుంజయ హోమం జరగాలి. ఆయన పిల్లలతో కూర్చొని ఆ హోమం చేయాలి. అది పిల్లలకు మంచిది. హోమం వంకతో గా మనోహరి మీ ఆయనతో తాళి కట్టించుకోనికి ప్లాన్ చేసిందని రాత్రి చెప్తూనే ఉన్నాడు కదా. అలా ఎలా తాళి కట్టించుకుంటుంది? ఆ మనోహరి తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తుంది మిస్సమ్మ. మీరు రాకముందు నుంచే నాకు మనోహర్ గురించి బాగా తెలుసు. తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది. అది ఏం చేస్తుందో నేను చూస్తాను. ఏం చూస్తావే నువ్వు? దాని పెళ్లి చూస్తావా? నీకేమైనా పాగలా? చెప్పాను కదా కరుణ, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. మనోహరి తాళి కట్టమంటే ఆయన కడతారా ఏంటి? తప్పనిసరిగా తాళి కట్టే పరిస్థితి తను తీసుకురావచ్చు కదా మిస్సమ్మ. అప్పుడు మీరు కాదు కదా, సారు కూడా ఏం చేయలేడు. అవునే, నా మాటేను. రాత్రి చెప్పినట్టు హోమం ఆపడమే బెటర్. వద్దు కరుణ, హోమం జరగాలి. ఆ మనోహరి మూమెంట్ ఏంటో మనకు తెలియాలి. శత్రువు ఎలాంటి ఎత్తు వేస్తున్నాడో మనం తెలుసుకున్నప్పుడే మనం ఆ ఎత్తుకి పై ఎత్తు వేయగలం. మిస్సమ్మ, రిస్క్ తీసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. జరగరానిది ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడాలి. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి రాథోడ్. రేపు మేము కూడా గుడికొస్తాం. ఆ మనోహరి ఏం చేస్తుందో చూస్తాం. మీరు గుడికొస్తారా? మరి సారు చూస్తే? ఆయన చూడకుండా మేనేజ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. నీది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో నాకు సమజైతలేదే. గా మనోహరి గురించి నీకు తెలిసి కూడా ఆటలాడుతున్నావు. స్వార్థంతో చెడు చేయాలనుకుంటున్న మనోహరికే అంత తెగింపుంటే నాకెంత తెగింపు ఉండాలి కరుణ? ఎప్పటికైనా గెలిచేది మంచే. ఓకే మిస్సమ్మ, మరి నేను బయలుదేరతాను. రేపు నువ్వు జాగ్రత్త. ఒక్క నిమిషం రాథోడ్, మనోహరికి నీ మీద డౌట్ రాలేదు కదా? బొత్తిగా డౌట్ రాలేదు అని చెప్పలేను, కానీ కొద్దిగా వచ్చింది మిస్సమ్మ. మనిషివేనా నువ్వు? కడుపుకి రైస్ తింటున్నావా, గ్రాస్ తింటున్నావా? అరే, ఈ పిచ్చిది నిన్ను నమ్మి ఏజెంట్గా పెట్టుకుంటే ఓవర్ యాక్షన్ చేసి మనోహరికి దొరికిపోతావా? నీకు కొంచెమైనా దిమాగ్ పనిచేస్తుందా? ఏంది మిస్సమ్మ తను ఇలా తిడుతుంది? తిట్టకపోతే నువ్వు చేసే చోరణ యాక్టింగ్ కి దండేసి దండం పెట్టాలా? ఆ సైతాను ఆవలిస్తే పేగులు లెక్క పెడతాదని ముందే చెప్పినా ఈనవా? అయ్యో, తనకు నా మీద పూర్తిగా డౌట్ రాలేదని చెప్తున్నాను కదా తల్లి, అయినా ఇలా తిడతావేంటి? రేపు గాని నువ్వు పూర్తిగా దానికి దొరికిపోయినవే అనుకో, బొక్కలిడ్చి బొందల గడ్డలు పెడతా. నువ్వు ఆగు ఆగు రాథోడ్, మనోహరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయి. లేదంటే మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. హలో, చూసి నేర్చుకో, ఇలా మంచిగా చెప్పాలి. సరే సరే, మస్తు చెప్పినావు, పో జాగ్రత్త ఓ ఇంటికి. జాగ్రత్తనే పోతాంలే. చూశారు కదా పంతులు గారు, అమర్ పట్టుబట్టల్లో వస్తున్నాడు. నువ్వు అమర్నే చూస్తున్నావు మనోహరి. అమర్తో పాటు ఎవరొస్తున్నారో చూడు. ఎవరొస్తున్నారు? పిల్లలు రాతోడొస్తున్నారు. పిల్ల అరుంధతి కూడా వస్తుంది. అది కనిపించట్లేదా నీకు? అదొస్తే ఏమవుతుంది? తన గురించి తెలుసుకో. ఈ పెళ్లి ఆపుతుంది. తనకి శక్తులున్నట్టు తనకే తెలీదు. పైగా ఇక్కడ జరిగేది హోమం కదా, పెళ్ళి అని అస్సలు తెలీదు. ఇంకెలా ఈ పెళ్ళి ఆపుతుంది? అది కాదు. షో, అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఆ పిల్ల రుందతి కాదు, పెద్ద రుందతి కాదు,
గుళ్ళో అమ్మవారు కూడా ఈ పెళ్ళ ఆపలేరు. దీని ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా. మంచి చెప్తే విందు, సొంత నిర్ణయం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకోమంటే తీసుకోదు. అయినా దీని మెళ్ళో తాళి పడితే నాకేంటి, పడకపోతే నాకేంట్లే. ఆయన బుజ్జిమ్మ చేయి పట్టుకొని వస్తున్నారు. ఆయన బుజ్జిమ్మ చేతిని వదలట్లేదు. బుజ్జిమ్మ తన కూతురని తెలియకుండానే ఆయన ఎంత బాగా చూసుకుంటున్నారు. తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటారో. వాళ్ళు తండ్రి కూతురులని తెలవాలంటే ముందు మీ భార్యాభర్తలిద్దరూ కలవాలి. మీ ఇద్దరి మధ్యలోకి గా మనోహరి రాకుండా చూసుకో. అదే ఆలోచిస్తున్నానే. నువ్వు ఏం ఆలోచించినా దానికి మించి చెయ్యాలి. దాని కాన్ఫిడెన్స్ కంగ తినేటట్టు చెయ్యాలి. రండమర్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మాకంటే ముందే వచ్చి ఏర్పాట్లని చేసేశారా మనోహర్ గారు? హోమం తలపెట్టిందే నేను కదా, ఆ మాత్రం చెయ్యకుంటే ఎలా చెప్పు. హోమం తలపెట్టారా లేక సార్తో తాళి కట్టించుకోవాలని తలక మాసిన పని తలపెట్టారా? ఇక్కడ ఏం జరుగుతుంది? హోమం. నిజంగా హోమమేనా? అవునమ్మా, మృత్యుంజయ హోమం జరగబోతుంది. హోమంలో మీరు కూడా కూర్చుంటున్నారా మనోహరి ఆంటీ? లేదు, మీ డాడీ మీరు మాత్రమే కూర్చుంటారు. మరి మీరెందుకని పట్టు చీర కట్టుకుని వచ్చారు? బుజ్జమ్మ అడిగినట్టు ఈ హోమంలో ఇంకేదైనా చేయబోతున్నారా?